మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదు అని చాలా మంది నిరూపిస్తూ ఉంటారు. అయితే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గనుక ఎంతో మంది అమ్మాయిలు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చదువును ఆపేస్తూ ఉంటారు. కొంతమంది చదువును కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే 4 సంవత్సరాల బాబు ఉన్నా సరే కష్టపడి చదివి స్టేట్ ర్యాంకర్‌గా నిలిచారు. ఇంటర్మీడియేట్‌లో 1000కి 943 మార్కులు సాధించారు. రాయవరానికి చెందిన లీలా శ్రావణి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రీసెంట్‌గానే నారా లోకేష్ గారిని కలిసిన వాళ్ళలో తను ఒకరు. తనతో మాట్లాడదాం. హాయ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. అంటే 943 మార్కులు సాధించడం అంటే అది కూడా పెళ్ళైన తర్వాత చాలా మంది ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ స్టేట్ టాపర్‌గా నిలిచారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంట్లో మీ పనులు మీరు చూసుకుంటూ కాలేజ్‌కొచ్చి చదవడం అనేది ఏ విధంగా ఉండేది? అంటే మీ ఫ్యామిలీని చూసుకుంటూ కూడా కాలేజ్‌కి వెళ్లి చదువుకుంటున్నారు గదా! సో, ఎలా అనిపించింది మీకు? నేను ఫ్యామిలీని చూసుకుంటూ కాలేజ్‌కి వెళ్ళడం నాకు ఇంట్లో సపోర్టివ్ కూడా అలా ఉండేది. అలాగే కాలేజ్‌లో సపోర్టివ్ కూడా అలాగే ఉండేది. కొంచెం కష్టమన్నా సరే వాళ్ళ సపోర్ట్ మనకి పాజిటివ్ ఇంటెన్షన్ ఇవ్వడం వల్ల నేను ఇవాళ ఈ స్కోర్ రీచ్ అయ్యాను. ఇలా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అలాగే అక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ వల్ల ఇవాళ ఇక్కడ ఇంతవరకు వచ్చాను. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఓకే. మీరు 10థ్ తర్వాతే స్టడీస్ అనేది ఆపేశారు కదా! అంటే రీజన్ ఏంటి? చాలా మంది 10థ్ తర్వాత స్టడీస్ కంటిన్యూ చేస్తారు. అంటే 10థ్ క్లాస్ తర్వాత కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకని 10థ్ తర్వాత మీరు ఈ నా స్టడీస్ హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు బ్యాక్ బోన్‌లో చిన్న ప్రాబ్లమ్ ఉండడం వల్ల అంటే జాయిన్ అయ్యాను. హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే జాయిన్ అయినా అది కంటిన్యూ చేయలేకపోతున్నానని చెప్పేసి ఆపేశాను. ఇంకా మదర్ వాళ్ళకి మా పేరెంట్స్‌కి ఇబ్బంది కలిగించకూడదని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పిన విధంగానే మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. అంటే మ్యారేజ్ తర్వాత కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం ఈ స్టేజ్ వరకు రాలేము. సో, ఏ విధమైన సపోర్ట్ ఉండేది? మీ హస్బెండ్ నుంచి కానివ్వండి, మీ ఫ్యామిలీ నుంచి కానివ్వండి? మా అత్తయ్య వాళ్ళైతే ఇంట్లో పని విషయంలో అయితే మొత్తం వాళ్ళే చూసుకుండేవాళ్ళు. నా ఎగ్జామ్స్ టైమ్‌లో కూడా ఏ కిచెన్‌లోకి అసలు రానిచ్చేవాళ్ళు గాదు. మా తోటికోడలు ఉండేది నాకు. తను కూడా చాలా సపోర్టివ్‌గా చేసేది. ఒకవేళ నేను పొరపాటున వెళ్ళినా సరే మా హస్బెండ్ కూడా తిట్టి, "వద్దు నువ్వు చేయకు, నువ్వు చదువుకోవాలి" అని చెప్పేసన్నారు. ఇంకా పాప విషయం టోటల్‌గా మా మదరే చూసుకున్నారు. నా దగ్గర లేదు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు చదువుకోవడానికైతే ఇంట్లో. అంటే మీకు అనిపించేదా ఇలా కాలేజ్‌కెళ్ళినప్పుడు కానీ, ఈ చదువుకునే టైంలో కానీ, ఫ్యామిలీ లైఫ్ మిస్ అవుతున్నానని, మీ పాపని మిస్ అవుతున్నానని ఇలా అనిపించేదా మీకసలు? ఎక్కువ పాపని మిస్ అవుతున్నానని చాలా బాధపడేదాన్ని. ఎక్కువ ఏడ్చేదాన్ని గూడా కాలేజ్‌లో తను గుర్తొచ్చినప్పుడల్లా. బట్ మనం ఏదన్నా సాధించాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి గాబట్టి, ఏదైనా ఇంకా తన కోసమే తన ఫ్యూచర్ బావుండాలి అనంటే ఇప్పుడు ఇలా కష్టపడాలనిపించి, మా హస్బెండ్ గూడా అలా సపోర్ట్ నేను బాధపడేటప్పుడు లేదు బాధపడొద్దు ఏదైనా మన ఫ్యూచర్ బావుంటది గదా! కొన్నాళ్ళు తప్పదివే అని చెప్పేసి అని అనేవాళ్ళు. సో, మీరు రీసెంట్‌గా నారా లోకేష్ గారిని కూడా అంటే స్టేట్ టాప్ ర్యాంకర్స్ వచ్చిన అంటే మీరు గవర్నమెంట్ కాలేజ్‌లోనే చదువుకున్నారు. సో, టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరిని కూడా నారా లోకేష్ గారు కలవడం జరిగింది. సో, ఆయన కలిసినప్పుడు మీకేమనిపించింది? నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటి ఒక పర్సన్‌ని నేను వెళ్లి మీట్ అవుతాను అని చెప్పేసి. ఇలా కాల్ రాగానే ఇది ఒక డ్రీమా ఏంటి అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ అక్కడికెళ్ళాక ఆయన మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే మాతో మాట్లాడిన విధానం కూడా నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం కావాలి అని చెప్పేసి అడిగారు. అవన్నీ వాళ్ళు చేస్తానని కూడా చెప్పారు మాకు ఆ రోజు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన అలా మీట్ అవ్వడం కూడా. మీరు ఆయన్ని అంటే ఫర్దర్‌గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే గనక ఫర్దర్ స్టడీస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను అని అడగడం జరిగింది గదా! సో, అప్పుడు ఆయన ఏమన్నారు అసలు? ఆయన ఖచ్చితంగా చేస్తాననే చెప్పారు మాకు. అదే నియోజకవర్గంలో కావాలా? లేకపోతే మండలంలో కావాలా? అని అడిగారు. కానీ మాకు ఏదిచ్చినా సరే నాకు ఓకే సార్ అని నేను ఆయనకి చెప్పాను అప్పుడు. ఆయన మేము అడిగినయితే ఆయన రాసుకున్నారు. అక్కడ నేనే కాదు చాలా మంది కావాలని అడిగారు. నీట్ కోచింగ్ అని, ఎంసెట్ కోచింగ్ కానీ ఇవన్నీ అడిగారు. అవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి అన్నారు. సో, ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే ఏం అవ్వాలనుకుంటున్నారు? ఫర్దర్ స్టడీస్ గూడా ఏ విధంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టము. నేను టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకే డిగ్రీలో జాయిన్ అవ్వాను. సీఈసీ గ్రూప్ తీసుకోవడానికి కూడా నేను కారణం అదే. టీచింగ్ ఫీల్డ్ ఎళ్ళాలి అని చెప్పి. ఓకే. రైట్. అయితే నారా లోకేష్ గారిని కలిసిన వాళ్ళలో తిను కూడా ఒకరనమాట. మనకి ఏదైతే ఈ అమ్మాయి నారా లోకేష్ గారిని కోరడం అయితే జరిగింది. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేస్తానని. అది కూడా తనున్న ఊర్లోనే ఏదైనా కాలేజ్‌లో తనకి ఫర్దర్ స్టడీస్ కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరారు. అయితే ఆ మాటతోని మనం చూసుకోవచ్చు వీఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాల ఏదైతే రాయవరంలో ఉందో ఈ కాలేజ్ యాజమాన్యం దీనికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు, ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇచ్చేందుకు కూడా అంగీకరించి తనకి ఫ్రీ సీట్ ఇవ్వడం అయితే జరిగింది. మనతో పాటు అమ్మిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సాధారణంగా చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందులోనూ పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత కూడా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ స్టేట్ ర్యాంక్ సాధించడం అనేది నిజంగా ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు? గవర్నమెంట్ కాలేజీలో 10+2 ప్రభుత్వ కాలేజీలో స్టేట్ సిఈసి విభాగంలో స్టేట్ ర్యాంకర్ అనడం అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఈ మార్కులు సాధించడం చాలా హార్డ్ వర్క్ చేసింది.
ఈ అమ్మాయిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సార్ అంటే మీరు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారా తనకి? అంటే విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ సంబంధించి డిగ్రీకి సంబంధించి మేము ఉచితంగా ఇస్తున్నాము. అలాగే డిగ్రీతో పాటు ఈ కాలేజీ ప్రత్యేకత ఏంటంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచే శిక్షణ ఇస్తాం. ఆ శిక్షణ కూడా లీలా శ్రావణికి మేము ఉచితంగా ఇవ్వాలని అనుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి. అంటే గర్ల్స్ చాలా మంది చదువుకోవాలని కోరుకున్నా కొన్ని రీజన్స్ అంటే ఇంట్లో కారణాలు కావచ్చు, లేదంటే తనకిలాగా పెళ్లి తర్వాత చాలా మంది స్టడీస్ ఆపేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు తన్ని ఎంకరేజ్ చేస్తూ ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు? అంటే తను ఏదైనా సాధించాలి అని అనుకుంటూ వచ్చింది కాబట్టి ఇంకా తనకి సపోర్ట్గా ఉందామని సార్ నేను కూడా అనుకున్నామండి. ఏం చెప్తారు మేడం? అంటే చాలా మంది మహిళలు వంటింటికే పరిమితం అయిపోయే రోజులు పోయి అందరూ బయటకు వస్తున్నారు. కొంతమంది కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, తను ఇంతకు ముందు అంది 10th తర్వాత హెల్త్ ఇష్యూస్తో నేను ఆపేయడం జరిగిందని. సో ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయాలి? అంటే మా విజ్ఞాన విద్యా సంస్థలు ఏర్పాటు చేయడమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిగ్రీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ. అదే ప్రతి ఒక్క అమ్మాయి కూడా కొంచెం బయటకు వచ్చి చదువుకుని జాబ్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ రూరల్ ఏరియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. మేడం తనకైతే ఫ్రీ సీట్ అయితే ఇస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు మీ విద్యా సంస్థల తరపు నుంచి? ఎవరైనా అలా బాగా చదువుకుని వాళ్ళకంటూ గోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం. అంటే ఇక రూరల్ ఏరియా ప్రాంతాల్లో ప్రతిభకి కొదవలేదండి. వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి అన్న దాని గురించి కొంత డైలామాలు అయితే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటున్నారు. దాన్ని మేము ఆ గ్యాప్ని తగ్గించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిగ్రీతో పాటు డిగ్రీ అయిన వెంటనే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, ఈ కార్పొరేట్ సంస్థల్లో కూడా జాబ్ ఇచ్చే విధంగా మేము ట్రైనప్ చేయాలన్నదే మా ఆకాంక్ష. ఆ విధంగానే చేస్తున్నాం. రూరల్ ఏరియాస్ లో మనం చూసుకుంటే కనుక ఈ డిగ్రీ కాలేజెస్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఏరియాస్కి వచ్చేసరికి ఏంటంటే ఆడపిల్లకి 10th తో చాలు, ఇంటర్ చాలు, లేదంటే డిగ్రీతో చాలు అంటూ ఇలా ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టి ఆపేస్తూ ఉంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దూర ప్రాంతాలకి ఇప్పుడు మనకి రూరల్ ఏరియాస్ లో చాలా వరకు ఇటువంటి కాలేజెస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఉండవు. వేరే దూరానికి పంపించాలి, వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళాలి, ఆటో ఎక్కి వెళ్ళాలి ఆడపిల్లలు అని చాలా మంది చదువుని అర్ధాంతరంగా ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు రూరల్ ఏరియాస్ లో ఇటువంటి కాలేజెస్ ని పెట్టి ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అటువంటి పేరెంట్స్ కి ఏం చెబుతారు అంటే పిల్లల చదువుల విషయంలో? మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఉదాహరణ శ్రావణయ్యే. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంచుమించుగా ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎడ్యుకేషన్లోకి వచ్చింది. ఈ రోజున తన ప్రతిభతో రాష్ట్రం మొత్తం తన వైపు చూస్తుంది. అటువంటి అమ్మాయిలకి మనం వెనకాల ఉండి ప్రోత్సహిస్తే అద్భుతాలు క్రియేట్ చేస్తారని ఒక ఆశతోటే మేము ఈ కాలేజీలో రన్ చేయడం జరుగుతుందండి. మొత్తానికి తనైతే 1943 మార్కులు సాధించి అంటే స్టేట్ ర్యాంకర్ పొజిషన్లో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు తను ఒకటే మాట అడిగింది, ఫర్దర్ స్టడీస్ కోసం తనకి హెల్ప్ చేస్తే గనక, ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తే గనక తను ఉన్నత చదువులు చదువుతానని. అలాగే సాధారణంగా అమ్మాయిలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదు, అది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి. కానీ పెళ్ళైన తర్వాత కూడా చదువుల్ని కంటిన్యూ చేయడం, అది కూడా పిల్లలు ఉండగా కూడా కంటిన్యూ చేయడం అనేది గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. స్టేట్ ర్యాంకర్గా నిలవడమే కాదు, ఫ్రీ సీట్ ఇప్పుడు ఈ విద్యా సంస్థల్లో ఫ్రీ సీట్ని కూడా సాధించి తన ఫర్దర్ స్టడీస్ని కూడా కంటిన్యూ చేస్తుంది. ఇలాంటి వారికి అవకాశం ఇస్తున్న ఇలాంటి విద్యా సంస్థలు కూడా మరిన్ని పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ శేఖర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.